ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. దీన్ని మనము కేస్ స్టడీ పర్పస్ లో యూట్యూబ్ లో షేర్ చేస్తాము. సో మీకు ఓకే కదా? ఓకే అంటే పేరు డీటెయిల్స్ అవన్నీ ఏం రావు కదా సార్? నేను మీ పేరు పలకను, మీరు కూడా మీ పేరు చెప్పకండి, బర్త్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే ఓకేనా? ఓకే. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. October 18, 1982. 18 October 1982. టైం 7:50 PM. 1950 PM. ప్లేస్ నిజామాబాద్. నిజామాబాద్. ఓకే. నాకేమేమి వచ్చాయో చెప్పనా? నాకు లగ్నం వృషభ లగ్నం వచ్చింది. చంద్రుడు విశాఖ నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు. కరెక్టేనా? అవును. కృత్తిక నక్షత్రం వృషభ లగ్నం. లగ్నం కృత్తికలో పడింది. వృషభ లగ్నం కృత్తిక 3లో పడింది. ఓకే, రైట్. బర్త్ టైం పేరెంట్స్ రాసిందేనా కరెక్ట్ గా? ముందటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఓకే, మొదటి నుంచి ఫాలో అయినా నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ పేరెంట్స్ రాసిందా గుర్తుందా? మీకు చెప్పారా ఇదే బర్త్ టైం బాబు అని? ఇదే. ఓకే, ఇదే కాదు చెప్పారా వాళ్ళు? సార్ నా దగ్గర ఇది లగ్న ఇది ఉంది సార్, రాసింది ఫస్ట్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు వాళ్ళు ఉంది సార్, ఇదే కన్ఫర్మ్. ఓకే, రైట్. సరే సార్, కావాలంటే నేను వెరిఫై చేస్తాను, అందుకు అడిగానులే. వెరిఫై అంటే మాక్సిమం ఫస్ట్ నుంచి ఇదే ఉంది. ఓకే, మనం అదే వేసుకొని చెప్పుకుందాం, నో ప్రాబ్లం. సో వృషభ లగ్నానికి సప్తమంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో సప్తమాధిపతి ఉన్నాడు. బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు పంచమంలో, రవికి వెనకాల ఉన్నాడు. వెరీ గుడ్, బాగుంది. సో ఏంటి క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ ఏంటంటే గురుగారు, ఇది హెల్త్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఒకటి కాగానే ఇంకోటి వస్తుంది. ఈ సంవత్సరం నుంచి కాంప్లికేషన్ స్టార్ట్ అయింది? ఫస్ట్ నుంచి చెప్తాను గురుగారు. అంటే నాది 82 కాబట్టి నాకు 85 లో హాస్ప్ వచ్చింది. 92, 95 వరకు 85 లో ఏమైంది? ఆస్తమా వచ్చింది. ఓకే. దాని తర్వాత 92, 95 వరకు ఓకే. అదే టైం పీరియడ్ లో నాకు టైఫాయిడ్, స్మాల్ పాక్స్ అట్లా వచ్చాయి. దాని తర్వాత మనకు అది చాలా రోజుల వరకు కంటిన్యూ అయింది. 2001 వరకు అది అలాగే ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను. కంటిన్యూ అయింది ఏంటిది? ఆస్తమానా? హెల్త్ కాదు, ఆస్తమా కంటిన్యూ అయిందా? ఏం కంటిన్యూ అయింది? ఆస్తమానే కంటిన్యూ అయింది. అంటే హెల్త్ గురించి. ఓకే, అదే హెల్త్ గురించి మీకు చెప్తున్నాను. అదే అర్థమైంది. అది ఆస్తమానా ఇంకోటి ఏదైనా వచ్చిందని అడుగుతున్నాను. ఓకే, రైట్, డన్. దాని మధ్యలో కూడా నాకు టైఫాయిడ్ వచ్చింది, స్మాల్ పాక్స్ కూడా. అవన్నీ కామన్లే. సో మేజర్ గా ఆస్తమా నడిచింది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను. దాని తర్వాత స్టేబుల్ అయిన తర్వాత మధ్యలో చిన్నగా ఫ్లక్చుయేట్ అయినా కానీ ఇప్పుడు 2020లో అదే జూపిటర్ సాటర్న్ క్రాస్ అయినప్పుడు 2020లో కరోనా మళ్ళీ కొద్దిగా ఫ్లక్చుయేట్ అయింది. హెల్త్ ఫ్లక్చుయేట్ అయింది. ఏం మళ్ళీ ఆస్తమా రిలేటెడ్ గానా? ఆస్తమా రిలేటెడ్ గానే. దాని తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇప్పుడు వాడలేదు గురుగారు. గత 15-8 years నుంచి హోమియోపతి వాడుతున్నాను నేను. ఓకే, రైట్. అయితే అలా చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అంటే స్టేబుల్ గా అనేది ఉండదు, ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు. డిసీజ్ తోని సఫర్ అవుతూనే ఉంది. అర్థమైంది. సఫర్ అవుతూనే ఏదన్నా ఒకటి హెల్త్ మెయిన్ గా. ఓకే, అర్థమైంది. సో నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆస్ట్రాలజీ అనేది మెడికల్ సైన్స్ కి రీప్లేస్మెంట్ కాదు. కానీ ఉన్నదాన్ని బట్టి మనకి ఆ టైమింగ్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్ టైం ఏదన్నా హెల్త్ పరంగా సఫర్ చేసేది ఉన్నదా మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. నాకున్న స్కిల్ సెట్ తో. సో చూద్దాం. మామూలుగా లగ్నం కృత్తికా నక్షత్రంలో పడింది. సో కృత్తిక ఎవరిది? రవి నక్షత్రం. అయితే రవి నక్షత్రానికి కనెక్ట్ అయినప్పుడు రవి ఎలా ఉన్నాడు? లగ్న నక్షత్రాధిపతి పరిశీలించాలి. రవి ఏం కారకుడు? ఆరోగ్యానికి కారకుడు, హెల్త్ పరమైన రిజల్ట్స్ ఇస్తాడు. అలానే ప్రభుత్వానికి కారకుడు, గవర్నమెంట్ పరమైన రిజల్ట్స్ ఇస్తాడు. మెడికల్ కారకుడు, మెడిసిన్స్ రిలేటెడ్ గా డాక్టర్ ఇట్లాంటి వాటికి ఇస్తాడు. సో అది బాగుందా లేదా ఇట్లా మనం ఒక్కొక్కటి వెరిఫై చేయాలి. జస్ట్ మీకు అర్థం కాకపోయినా నేను ఒక 2 ముక్కలు వెరిఫై చేశాక మనం చూద్దాం ఒకసారి మనకి హెల్త్ నిజంగా సఫర్ చేసేది ఉందా, లేకుండానే మనం సఫర్ అవుతున్నామా, అసలు ఏమైనా చార్ట్ లో కనిపిస్తుందా, ఒకసారి ట్రై చేద్దాం. సో వృషభ లగ్నం కృత్తిక నక్షత్రంలో ఫామ్ అయింది. ఈ కృత్తికకు అధిపతి అయిన రవి డిబిలిటేట్ అయ్యి శనితో పాటు కలిసి ఉన్నాడు. చంద్రుడు, గురువు కూడా కలిసి ఉన్నారు.
సో ఈ రవి ఫస్ట్ నీచంలో పడ్డాడు. నీచంలో పడ్డ ఎగ్జాల్టెడ్ సన్ సాట్రాన్ లీడ్ చేస్తున్నాడు, ఉచ్చ పొందిన శని అనేవాడు లీడ్ చేస్తున్నాడు. అయితే లగ్నం కృత్తిక నక్షత్రంలో పడింది. కృత్తికకు అధిపతి అయిన రవి ఉచ్చ పొందిన శనితో పాటు కలిసి ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ అసోసియేషన్ లో 1 డిగ్రీ ఆర్గ్ లోపే కలిసి ఉన్నారు. అది కొంచెము కంబస్ట్ ఎఫెక్ట్ పడుతోంది సాటర్న్ మీద. ఏదేమైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. మనకి చూడండి రవిశనులు కలిసినప్పుడు ఒక్కోసారి ఫ్లడ్స్ రావడము, కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ రావడం కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్ గా కర్కాటక రాశిని స్క్వేర్ చేస్తున్నారు అనమాట. మకరాన్ని, మేషాన్ని, కర్కాటకాన్ని స్క్వేర్ చేస్తున్నారు. దాంతో ఎవరు కలుస్తున్నాడు? మనకి చంద్రుడు. మళ్ళీ మీరు అమావాస్య గడిలో కూడా పుట్టారు కదా, సో కాబట్టి మళ్ళీ చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు, గురువుతో పాటు కలిసి ఉన్నాడు. సో శని వీళ్ళందరూ కూడా కుజ నక్షత్రంలో ఉంటే, శని ముఖ్యంగా ఆ కుజుడు మళ్ళీ జలరాశిలో ఉన్నాడు. సో ఇదంతా మనకి విషయం తెలుసు కాబట్టి కలుపుకోవడం సరే. అదంతా అవసరం లేకపోయినా కూడా వీళ్ళ క్లోజ్ అసోసియేషన్ అనేది కొంత ఇబ్బంది. ఇక్కడ చూడండి ఎవరెవరు కలిసి ఉన్నారు చూడండి. చతుర్థము మనకి హృదయము, హార్ట్, లంగ్స్, చెస్ట్, తర్వాత ఇవన్నీ చెప్తుంది. దానికి అధిపతి అయిన వాడు కలిసి కొంచెం కాంప్లికేషన్ లో ఇరుక్కున్నాడు. రవిశనుల క్లోజ్ అసోసియేషన్ లో ఇరుక్కున్నాడు. దీంతో పాటు ఎవరు చేరారు? తృతీయాధిపతి, అష్టమాధిపతి కలిసి చేరారు. తర్వాత శని ఈ లగ్నానికి దిశభావ స్థిర లగ్నానికి బాధకుడు కదా, సో ఆయన చేరాడు. సో 3-8 అనేవి ప్రమాదకరమైన హౌసెస్ కదా. సో కాబట్టి 3, 3rd and 8 అష్టమాత్ అష్టమం తృతీయము, మళ్ళీ అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. ఎంత కాంప్లికేషన్ అంటే గురువు అలానే చంద్రుడు ఇద్దరు కూడా కలిసి. మనం ఏం గజకేసరి యోగం బ్రహ్మాండంగా చెప్పుకుంటాం, కాకపోతే ఇక్కడ గజకేసరి యోగం కాదు, ఇక్కడ సఫరింగ్ ఇస్తుంది. తృతీయ అష్టమాధిపతుల కలయిక ఇబ్బందిని ఇస్తుంది అనమాట మనకి. దాంతో పాటు రవిశనులు కలిసి శని లీడ్ చేస్తున్నాడు ఈ ఎనర్జీని అంతా. ఇప్పుడు శని నక్షత్రాధిపతి బాగున్నాడు, అది కొంతవరకు సేవ్ చేస్తుంది, ఇది కొంతవరకు సేవ్ చేస్తుంది. కానీ ఆయన మళ్ళీ మెలిఫిక్ అయ్యాడు, ఆయన ఎవరు ఆస్పెక్ట్ చేయట్లేదు, ఒక బెనిఫిక్ కూడా ఆస్పెక్ట్ చేయట్లేదు. ఒకటి ఏంటంటే ఆయన బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, కానీ అంత దూరం శని లింక్ తీసుకోవడం అనమాట, తీసుకోవడానికి ఇబ్బంది. సరే, ఇది ఇక్కడికి మనకి ఒరిజినల్ గా వక్రత్వ దోషాలు ఏమీ లేవు కాబట్టి, అంటే రాహుకేతులు ఏది డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి ఇది కొంతవరకు సేఫ్. కానీ దుస్థానాధిపతుల కనెక్షన్ ని అగ్రెసివ్ గా తీసుకున్నాడు, ఇది ఇబ్బంది ఇక్కడ ఈ చార్ట్ లోపల. అంతే. అదే ఇప్పుడు శని కూడా చిత్త నక్షత్రంలో ఆయన కూడా అన్ని మాక్సిమం కుజ నక్షత్రంలో అన్ని ఆక్యుపై చేశారు కదా గురువు. ఇద్దరే కదా, వీళ్ళిద్దరే ఆక్యుపై చేశారు. ఇద్దరు కుజ నక్షత్రంలో ఉన్నారు. అది మరి తను శుక్రుడు కూడా కన్యలో చిత్త నక్షత్రం, కన్యలో శుక్రుడు కూడా, ఆయన కూడా అదే ఉన్నాడు. ఆయన వర్గోత్తమం కన్యలో అవుతాడు, వీళ్ళు తులలో వర్గోత్తమం అవుతారు కదా, వర్గోత్తమం. వాళ్ళ కుజ నక్షత్రం, వీళ్ళందరూ కుజ నక్షత్రంలో ఉన్నారు. ఓకే, పర్వాలేదు, కుజ నక్షత్రంలో ఉండడం సమస్య కాదు, వీళ్ళు డీప్ ర్యాపిడ్ కంజంక్షన్ లో ఉండడమే సమస్య అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం 1985 ఒకటిను మనకి ఇంకో ఇయర్ కూడా చెప్పారు కదా, అది కూడా చూద్దాం. 1985 పాస్ట్ గురుగారు, అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీకు పాస్ట్, కానీ నేను పాస్ట్ నుంచి ప్రెజెంట్ కి రావాలి కదా. సో నాకు అక్కడ ఏం జరిగిందో అర్థమైతేనే మనము బ్యాక్ టెస్టింగ్ కి వెళ్ళి రివర్స్ ఇన్వెస్టిగేట్ చేయగలుగుతాం అనమాట. నిజంగా అక్కడ ఏమీ లేకుండా ఏమన్నా జరిగిందా, ఏదన్నా వస్తే జరిగిందా అని పట్టుకుంటే, సో ఏమన్నా వచ్చేదానికి అవకాశం ఉందా అనేది మనం ఎతకచ్చు. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చింది. అక్కడ నిజానికి ఏమి జరగలేదు, మంచి ఆస్పెక్టే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ ని కంజైన్ చేస్తున్నాడు, అది ఒక మంచి ఆస్పెక్ట్ కాదు. తర్వాత అక్కడ గురువు లోపల మీకు శని భుక్తి జరుగుతుంది 1985లో, మీరు చెప్పిన టైం ప్రకారం 1985లో జరిగితే గురువులో శని జరుగుతున్నాడు కదా. సో గురువు నక్షత్రాన్ని గురువే ఆక్యుపై చేశాడు, వేర్ ఇట్ విల్ ప్రొవైడ్ ద రిజల్ట్ ఆఫ్ శుక్ర, ఎందుకంటే ఆయన ఓన్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి. శుక్రుడు బుధుడు కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి పంచమం. కాబట్టి ఏంటిది, ఏదన్నా గురుదశలో ఏమైనా జరిగినా మనకి మెడిసిన్ ద్వారా తగ్గుతుంది. మెడిసిన్ కూడా ఇప్పుడు ఇంకా అఫ్లిక్ట్ అయితే ఇంకా అది కూడా తగ్గదనమాట. సో ఇప్పుడు ఎక్సెప్షన్ ఉంది, 5th హౌస్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రన్ త్రూ మెడిసిన్ వాడాల్సి వస్తూ ఉంటది. తర్వాత నెక్స్ట్ శని భుక్తి జరుగుతుంది. శని ఇన్ ద స్టార్ ఆఫ్ సప్తమ స్థానంలో ఉన్న నక్షత్రంలో ఉన్నాడు. శని యొక్క నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సో ఆయన ఏం చేస్తున్నాడు, సో ఈ 7 అంటే కొంచెం ఇబ్బందే పెడుతున్నాడు అనమాట, మార్గస్థానం కాబట్టి. సరే ఓకే, మనకి హెల్త్ పరంగా చూసుకుంటున్నాం కాబట్టి అలా చూసుకోవాలి. సరే ఓకే, ఇప్పుడు ఇక్కడైతే మనకి కొంత రిలీఫే ఉంది, అర్థమైందా? రిలీఫ్ ఉంది కాబట్టి వచ్చినా కూడా ఒరిజినల్ గా ఉన్న ప్రాబ్లం యాక్టివేట్ అయినా మనకి ఎంతో కొంత ఎక్సెప్షన్ అయితే దొరికింది. మళ్ళీ
దీని తర్వాత ఇంకొక 4-5 ఏళ్ళకి ఇంకా కొంచెం దొరుకుతుంది. అంటే వయసు పెరిగే కొద్దీ కూడా మనకి కొంత డెవలప్మెంట్ వస్తుంది కదా ఫిజికల్ గా. సో 90-91లో కొంచెం మెడిసిన్ మారడం కానీ మళ్ళీ ఏదన్నా దొరకడం కానీ కొంత అవకాశం వస్తుంది అనిపించిందా? అవును, అది నాకు యాక్చువల్ గా అప్పుడు లోకల్ ఉన్న మెడిసిన్స్ పనిచేయలేదు. హైదరాబాద్ కి వచ్చేసి మంచి స్పెషలిస్ట్ ని కలిసిన తర్వాత 90s లో నాకు మంచి మెడిసిన్ దొరికింది. ఎందుకంటే మనకు మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది కాబట్టి రైట్ డాక్టర్ దొరుకుతాడు, ముందుకెళ్ళింది. దొరికారు, 100% దొరికారు. అది మనకి ముందుకెళ్ళింది. దాని తర్వాత సో 1994 ఇదంతా ఓకే, కానీ ఇంకొక ఇయర్ లో మళ్ళా ట్విస్ట్ ఉంది, చెప్తాను. ఇక్కడ అరౌండ్ ద టైమ్ ఆఫ్ 97-98లో జూపిటర్ దశలో రాహుభుక్తి జరుగుతుంది, ఛిద్ర దశ జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు చూడండి 10th house స్క్వేర్ నెటల్ యురేనస్ జరిగింది. ఇక్కడ ఏమైనా మీకు ట్విస్ట్ కనిపించిందా లేదా? ట్విస్ట్ అంటే హెల్త్ పరంగా కానీ ఇంకా వేరే విషయాల్లో అయినా కూడా పర్వాలేదు. వేరే విషయంలో వస్తే నాకు కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా బ్రేక్ దొరికింది 1 year. అంటే చదవడానికి అవ్వలేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది, అంతేనా? హెల్త్ పరంగా సేమ్ క్లాస్ రిపీట్ అయింది. హెల్త్ రీజన్ వల్ల మళ్ళీ చదవాల్సి వచ్చింది, అంతేనా? అంతే. ఓకే, అది ఇబ్బంది పెట్టింది, అక్కడ కూడా ఆస్పెక్ట్ ఇబ్బంది పెట్టింది అనమాట. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకో ఇయర్ కొంచెం బాధ పెడుతుంది. 2003లో చూడండి, 2003 అరౌండ్ ఒక ఇయర్ తక్కువ వేసినా పర్వాలేదు. 2003-04లో శని దశ జరుగుతుంది. దానిలో మళ్ళీ కేతు భుక్తి ఒకటి వచ్చింది. కేతు ఈజ్ ఆక్యుపైడ్ గురు రాశి, ఆయన స్టార్ లాడి పంచమంలో. మీకు ఏంటంటే ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఏదో రకంగా మెడిసిన్ దొరకడం, ట్రీట్మెంట్ దొరుకుతుంది. దొరికేదాన్ని మనం పాజిటివ్ అనుకోవాలి, అర్థమైందా? రావడం నెగిటివ్ అయితే, దొరకకపోతే ఇంకా నెగిటివ్, అర్థమైందా? మెడిసిన్ అన్నా పనిచేస్తుంది కదా. సో గురుగారు ఇక్కడ ఏంటంటే పంచమంలో కన్యలో మనకు బుద్ధుడితో శుక్రుడు ఉన్నాడు కాబట్టి హోమియోపతి అని చెప్పారు. ఈ మెడిసిన్స్ దాంట్లో ఒక వీడియోస్ కూడా నేను మాక్సిమం ఫాలో అవుతుంటాను. అయితే సూర్యుడు ఉచ్చలో ఉంటే ఇంగ్లీష్ మెడిసిన్ అని, సాటర్న్ శుక్రుడు ఉచ్చలో ఉంటే ఆయుర్వేదిక్ అని, అదే బుధుడు శుక్రుడితో కలిసి ఉంటే హోమియోపతి చిన్న పిల్స్ అని, అంటే ఆ దశలో అవి కలిసి వస్తాయని చెప్తూ ఉంటారు. సో అలా సో ప్రజెంట్ నేను అది ఆ 5th లార్డ్ మొత్తం 44 పాయింట్స్ వచ్చాయి కాబట్టి నేను మాక్సిమం హోమియోపతికి వెళ్తుంటున్నాను. ఓకే, సరే. దాన్ని నేను అగ్రి అయితే లేదు, డిసగ్రీ అయితే లేదు. ఫస్ట్ టైంనే జడ్జి చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనకి 2003-2004 హెల్త్ ఎలా ఉంది? మళ్ళీ 2003-2004లో నాకు అవే మెడిసిన్స్ కంటిన్యూ అవుతుంటాను డాక్టర్. నాకు కంటిన్యూ అవుతున్నాయి కానీ కొత్త కాంప్లికేషన్స్ కానీ, ఫాదర్ కి ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, అదే చదువు ఎలా ఉంది, ఆపర్చునిటీ ఎలా ఉంది, ఇక్కడ కొంత ఇబ్బంది కనబడుతుంది కదా మనకి. 2003-2004లో గుర్తులేదు కానీ ఓకే. సో అక్కడ హెల్త్ అంతా నార్మల్. ఆ రోజు హెల్త్ ఏం లేదు అట్లా, హెల్త్ ఏం లేదు. 2004-2005లో నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ లో. రైట్. అది అక్కడ అంతా స్లోగా ఉంది, అనుకున్నంత ప్రోగ్రెసివ్ గా నేను టైం ని చెప్పను కాబట్టి ఆపర్చునిటీ గానీ అదంతా సెల్ఫ్ ఎఫర్టే చెప్తాను, ఓకేనా? దాని బాగా కష్టపడి కష్టపడమే, మళ్ళీ కొత్త కోర్స్ చేసుకోవాలి, అక్కడ చదువు సరిపోదు, అలా ఉంటుంది. దాని తర్వాత 2008లో కూడా 7-8లో ఒక టఫ్ ఆస్పెక్ట్ జరిగింది. దాని తర్వాత 9-8లో L4 L5 లైట్ గా ఒక చీకట్లో బండి లైట్ గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల L4 L5 డిస్క్ బల్జ్ అయింది. సో అది బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. సో అక్కడ నాకు బ్యాక్ పెయిన్ ఇప్పటికీ. మెర్క్యూరీ 10,000 స్క్వేర్ ఇచ్చాడు, ఇన్ని రోజులు కాపాడుతున్న మెర్క్యూరీ ట్విస్ట్ ఇచ్చాడు. సో దాంతో అది మనకి నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. తర్వాత ఎంతో కొంత మళ్ళీ రికవరీ చేస్తుంది కదా యాజ్ యూజువల్ గా. కాబట్టి మళ్ళీ 2009లో మీకు మళ్ళీ వర్క్, జాబ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. ఓకే, తర్వాత హెల్త్ కూడా కొంత బెటర్ అవుతుంది. మళ్ళీ సమస్య బెటర్ మీరు అన్నట్టు 2010-2012లో మళ్ళీ బ్రేక్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. మళ్ళీ తర్వాత 2014-15లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రోగ్రెసివ్ 10th స్క్వేర్ నెటల్ మార్క్ జరిగింది కాబట్టి అక్కడ కొంచెం డిగ్రేడ్ అయింది చార్ట్, మళ్ళీ అర్థమైందా? ప్రాపర్టీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ మనకి ఇంప్రూవ్మెంటో చూడాలి. కానీ ఇప్పుడు 16 ఇదంతా యురేనస్ తో కంజంక్షన్ అవుతుంది కాబట్టి 17 వరకు కూడా రిలేషన్షిప్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ గోయింగ్ ఆన్ అనమాట, ఓకేనా? వర్క్ అవ్వచ్చు, మనం అంత సాటిస్ఫాక్టరీగా చెప్పలేకపోతున్నాము.
దాని తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఎఫర్టే, అంటే మెడిసిన్ వాడడం, ట్రీట్మెంట్ వాడడం, ఇలా ఇంతే. ఓకే. బాగాలేదు. దాని తర్వాత ఎంతో కొంత ఉన్నదానిలో మళ్ళీ 18, 19 కొంత బెటర్గా వెళ్ళడం మెల్లగా స్టార్ట్ చేసాయి అనమాట. అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ 18, 19, 17 లో కొద్దిగా డౌన్ అయింది. 18, 19 లో 18, 19 నుంచి మెల్లగా రికవర్ ఉన్నదానిలో రికవర్ అయింది. మళ్ళీ 20 లో కొద్దిగా ఇది వచ్చింది. 20లో ఏమవుతుంది? మళ్ళీ కొద్దిగా ఆస్తమా ఫ్లక్చుయేట్ అయింది కూడా. ఇంకోటి ఏంటంటే 2016 లో నాకు డయాబెటీస్ వచ్చింది గురుగా. ఓకే ఓకే. 16లో డయాబెటీస్ ఎందుకు వచ్చింది? మనకు అక్కడ బ్యాక్ టైప్ పీరియడ్ చెప్పినట్టున్నాం కదా. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ ని కంజైన్ చేసింది ఆల్రెడీ. దానికన్నా ముందే 2-3 ఏళ్ల నుంచి స్ట్రెస్ నడుస్తా ఉంది. ఏదో అర్థమైందా? 2013 నుంచే డిస్టర్బ్ అయింది చూసారా? అది సీక్వెన్స్ రిజల్ట్ అంతే, బోనస్. అది బోనస్. బోనస్. అది అంటే చాలా మంది అంటుంటారు కదా, గురువు 6th లో ఉంటే శుక్రుడు నీచ పడితే లివర్ కి సంబంధించింది, ఇన్సులిన్ కి సంబంధించిన డిసీజ్ ఇస్తారని చెప్పేసి అంటుంటారు డయాబెటీస్. ఓకే, అది కూడా ఇంకా నేను నేర్చుకోలేదు, తెలుసుకుంటాను. మీరు వీడియోస్ చెప్పింది గురుగారు, నేనే చెప్పాను. మీరు నేర్చుకోవడం ఏంటి గురుగారు? అదే రైట్. ఫస్ట్ టైం జడ్జ్ చేయాలండి, నేను చెప్పేది అది. ఫస్ట్ టైం మనం ఫోకస్డ్ గా జడ్జ్ చేసి మీరు చెప్పిన వీడియోస్ లోనే అక్కడిక్కడ నేర్చుకొని, మిగతా కొన్ని అక్కడిక్కడ నేర్చుకొని తర్వాత ఏంటి టైము లిఫ్ట్ చేయలేదు కాబట్టి అక్కడి నుంచి మీ హెల్త్ అంతా సెల్ఫ్ ఎఫర్ట్ తో నడుస్తుంది. అంటే 13, 15 నుంచి నడుస్తున్న హెల్త్ అలా ట్రిగర్ అవుతూ వెళ్తుంది. మెర్క్యూరీ దశ నడుస్తుంది. మీకు అర్థమైందా? మెర్క్యూరీ పని చేశాడు, అక్కడ ఏదో ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ అంతా మెర్క్యూరీ అంతా ఏంటిది, మార్స్ ఫలితాన్ని ఇస్తున్నాడు. మార్స్ సప్తమం ఏంటిది, మారకస్థానం, ఇబ్బంది పెడుతుంది. అర్థమైందా? సో యాక్చువల్గా నిజానికి సప్తమాధిపతి సప్తమంలో ఉండడం వృశ్చిక మహాపురుషయోగం అద్భుతం. కాకపోతే ఏంటంటే మెర్క్యూరీ దశ వచ్చింది, ఆ స్టార్ ని మార్స్ ఒక్కడే ఆక్యుపై చేశాడు. అంటే ఏంటి, ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ ది మార్స్, దట్ ఈస్ 8th and 11th లార్డ్ అనమాట. సో మళ్ళీ మార్స్ మెర్క్యూరీ దశ జరుగుతుంది. మెర్క్యూరీ మూన్ స్టార్ కదా, సో మెర్క్యూరీ స్టార్ లార్డ్ చూడండి. మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన మూను తృతీయాధిపతి అయ్యి అష్టమాధిపతితో చేరి చతుర్థాధిపతితో బాధకుడితో అందరితో చేరాడు. కాబట్టి మెర్క్యూరీ దశ ఈజ్ గివింగ్ సఫరింగ్ అనమాట. అంటే కంపారిటివ్లీ చిన్నప్పుడు కానీ అవన్నీ కానీ 1 సంవత్సరం ఉండడం లేదంటే దాటేయడం అవన్నీ చేసాయి. కానీ లాంగ్ టర్మ్ నుంచి సఫర్ చేసేది మెర్క్యూరీ దశ బాగా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. కనిపించిందా? 2017 నుంచి ఇబ్బంది ఉంది మెర్క్యూరీ దశ, అప్పుడు స్టార్ట్ అయింది కదా. అదే మెర్క్యూరీ దశే. ఇక్కడ మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయ్యాడు, చూడడానికి బాగున్నాడు. ఇక్కడ మనకి లైట్, పర్ఫార్మెన్స్, రిసోర్స్ అని 3 కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూ అనమాట. అంటే స్టార్ లార్డ్ పొజిషన్స్ అన్ని కూడా దుస్థానాలకు కనెక్ట్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ ద సఫరింగ్ అనమాట, ఇబ్బంది పెడుతుంది. లగ్న స్టార్ లార్డ్ 6th స్థానంలో ఉండి వర్గోత్తమం చెంది తృతీయ అష్టమాధిపతులతో జాయిన్ అయ్యాడు అనమాట. అదే ఈ చార్ట్ లో ట్విస్ట్ అనమాట. దానివల్ల దుస్థానాల ఎఫెక్ట్ వల్లనే ఇది బాగా సఫర్ చేస్తుంది. దానితో బాధకాధిపతి ఒకటి జాయిన్ అయ్యాడు. తర్వాత మనకి మూన్ బుక్ వచ్చింది. ఎక్కడ అసలు మనకి మళ్ళీ వస్తుంది, అవకాశం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మార్స్ వచ్చేసాడు, బుక్ వచ్చింది. ఇప్పుడు మార్స్ మెర్క్యూరీ స్టార్ని ఆక్యుపై, సో మార్స్ రావాలి. అర్థమైందా? మార్స్ వస్తే మీకు ఏమవుతుంది, పంచమంలో ఉన్న మెర్క్యూరీ ఆపరేట్ అవుతాడు. సో వీళ్ళకి దశాభుక్తికి ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. సో దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ భుక్తి. సో మార్స్ వచ్చినప్పుడు మెర్క్యూరీ యాక్టివేట్ అయ్యి లగ్న పంచమాధిపతులు కలిసి ఉన్న పంచమ స్థాన ఫలితాన్ని, అంటే మళ్ళీ కొత్త డాక్టర్ దొరుకుతాడు. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th house ట్రైన్ నెటల్ యురేనస్, ప్రోగ్రెసివ్ వీనస్, మెర్క్యూరీ 10th house సెక్స్టైల్ ఇస్తున్నాయి. బ్రహ్మాండమైన ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ లాస్ట్ ఇయర్ కూడా బాగాలేదు, డబ్బులు ఖర్చు, లేదంటే వైఫ్ తో రిలేషన్షిప్, ఇలా కొన్ని ఇష్యూస్. వైఫ్ అని కాదు, అంటే మ్యారేజ్ కాలేదు, ఇంకా మ్యారేజ్ కూడా ఇవ్వలేదు. ఓకే రైట్, ఇవ్వలేదు. అది నేను ఇది హెల్త్ తర్వాత నేను మ్యారేజ్ గురించి చెప్తాను. సో మ్యారేజ్ ఇవ్వలేదనంటే అక్కడ ఒకటి 10th house స్క్వేర్ జరిగింది కదా, అక్కడ ఏంటిది మ్యారేజ్ పరంగా ఏదన్నా దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం అవన్నీ జరిగాయి. 13లోనో ఎక్కడో జరిగింది, చూసాం కదా మనం. 13లో జరిగింది, 17లో కూడా జరిగింది. అదే ఇక మెర్క్యూరీ దశ వచ్చాక దశాలాడు బాలేదు కదా, దశాలాడు ట్విస్ట్ ఇస్తున్నాడు కదా. అర్థమైందా? మెర్క్యూరీ దశ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మెర్క్యూరీ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇక మెర్క్యూరీ ఎప్పుడైతే వర్కౌట్ అవుతున్నాడో సెకండ్ పార్ట్ లో, మనం ఆ సెకండ్ పార్ట్ లో తీసుకోవాలి. అంటే ఆయన ఫస్ట్ పార్ట్ ఫలితం ఇచ్చి సెకండ్ పార్ట్ ఫలితం, అంటే 7th and 12th లాడు కదా. సో 12th లాడ్ ఫలితం ఇచ్చాడు అనుకో, 7th లాడ్ ఫలితాన్ని ఇవ్వడం, అలా ట్విస్ట్ చేస్తాడు అనమాట. అర్థమైందా? సో మనకు ఒక పార్ట్ పని చేయట్లేదు. మెర్క్యూరీ 17 నుంచి మనం ఒక 8 years యాడ్ చేయండి.
సో 8 years యాడ్ చేస్తే మనకి ఆ యొక్క 3 + 25 వరకు అయిపోతుంది కదా, మూన్ భుక్తి వరకు అయిపోతుంది మెర్క్యూరీ బాధ. సో సెకండ్ మార్చ్ వరకు అయిపోతుంది. మార్చ్ వరకు అయిపోతుంది. సో మార్స్ భుక్తి రిజల్ట్ ఇవ్వాలి, అంటే వివాహం అవ్వకపోతే. వివాహానికి దోషం ఎక్కువగా ఏమీ లేదు, యాక్చువల్గా వివాహ దోషం ఏమి ఎక్కువగా లేదు, దశాలాడికి ఏర్పడిన దుస్థాన కనెక్షన్స్ తప్ప వివాహ దోషం ఏమీ లేదు, అర్థమైందా? సో బికాస్ ఆఫ్ దశ అండ్ టైం ఫ్లో వల్లనే ఇది డిలే అయింది, అర్థమైందా? దశ అండ్ టైం ఫ్లో వల్ల అక్కడ ఏంటిది 10th house square మార్చ్ జరిగింది కాబట్టి మనం ఒక మాట అన్నామనో లేదంటే వాళ్ళు ఒక మాట అన్నారో సడన్ గా ఒక మాటకే అంత తేడా వచ్చేసినట్టు అయిపోద్ది అనమాట సిచ్యువేషన్. అంటే జనాలకి గురుగారు అంటే ఒక విషయం చెప్తాను. అందరూ మొబైల్లో ఆస్ట్రాలజీ కొద్దిగా తెలిసిన యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేసుకొని, అంటే ఇక్కడ సప్తమంలో ఇది ఉంటే ఈ దోషం అని, ఆ స్థానంలో ఈ దోషం ఉంటే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవడమే తప్ప తర్వాత కలిసి ఉన్న తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని మీకు కొన్ని వీడియోస్ చెప్పారు కదా గురుగారు. అలా మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇద్దరు భార్య అలా చూసుకోకుండా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకొని ఎవరు తెలివి వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. దాని వల్ల కూడా కొద్దిగా డిలే అయింది. అవునవునవును, అలా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనకి టైం బాగుందనుకో ఏది అడ్డు రాదు. ఓకే, టైం బాగోనప్పుడే రీజన్స్ అవుతాయి అంతే. అది ఏదో ఒక రీజన్ రూపంలో. ఇప్పుడు మనకి టైం బాగుంది, సో వైఫ్ తో రిలేషన్షిప్ బాగానే ఉంటుంది. టైం బాగోనప్పుడు సేమ్ వైఫ్ సేమ్ మదర్, సో అక్కడ రిలేషన్షిప్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటిది అంటే కేవలం దుస్థానాలు దశాలాడి యొక్క ఫ్లో. ఇప్పుడు మనం కాంబినేషన్స్ లో చూస్తే మీకు దొరుకుద్దా చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు కాంబినేషన్ తో చూస్తే చార్ట్ దొరికేదా? ప్రాబ్లం దొరికేదా ఈ చార్ట్ లో? దొరికేది. ఎవరు తీసుకెళ్ళినా కానీ బ్రహ్మాండమైన ఈ చార్ట్ వెళ్ళిపోమంటారు, అవునా కదా? శని ఎగ్జాల్టెడ్, బుధుడు ఎగ్జాల్టెడ్, కుజుడు సప్తమ స్థానంలో స్వక్షేత్ర గదుడు, ఇంకేంటిది, ఇంకేం ప్రాబ్లం చెప్పు? ఏం లేదు, అంత బానే ఉంది, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏదో చెప్తున్నావు స్టోరీ కానీ నిజానికి ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపో అని చెప్తారు. సో అట్లా అన్నమాట. సో ఇదైతే లిఫ్ట్ అవుతుంది చార్ట్, సంతోషం. సో చాలా రోజుల నుంచి ఉన్న అది ఏదైతే ఉన్నదో కొంతవరకు అయితే లిఫ్ట్ వెళ్తుంది, పైకి తీసుకుపోతా ఉంది చార్ట్. చాలా రోజుల నుంచి ఉన్న 12-13 నుంచి ఉన్న చార్ట్ లో ఉంది, అంటే డబ్బులు వచ్చినా ఆరోగ్యానికి ఖర్చు అవ్వడం, కుటుంబ అవసరాలకు ఖర్చు అవ్వడం, ఇట్లా నడిచింది. ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ చేసి, రకరకాలవన్నిటిని ఓవర్కమ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అదే మార్స్ రాహులో, అదే మెర్క్యూరీలో మార్స్, మెర్క్యూరీలో మార్స్ లిఫ్ట్ చేస్తుంది, రాహు కూడా ఓకే అనమాట. మీరు ఏం వర్క్ చేస్తున్నారు చెప్పలేదు సార్? గురుగారు నేను ఫస్ట్ క్లినికల్ రీసెర్చ్ లో చేశాను. ఓకే, మెడికల్ గా చేశాను. చేసిన తర్వాత కొద్దిగా హెల్త్ పరంగా ఇదయ్యాను, బ్రేక్ తీసుకున్నాను. తర్వాత తీసుకున్నారు బ్రేక్ 4-5 years అవుతుంది గురుగారు. ఓకే, 20 నుంచి ఏమి చేయట్లేదా? దానికంటే ముందు నుంచే. ఓకే, అంటే మనకి 2013-14 లో మనకి ఇష్యూ వచ్చింది కదా, ఆ తర్వాత నుంచి మెల్లగా బ్రేక్ తీసుకోవడానికి రెడీగా అయ్యారా? 14-15 నుంచి బ్రేక్ తీసుకోవడానికి రెడీ అయ్యాను. అది మెల్లగా ఎగ్జిక్యూట్ అయింది. మెల్లగా ఎగ్జిక్యూట్ అయింది. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా నేను వర్క్ చేయలేకపోయాను గురుగారు. అంటే అదొకటి, ఒక 2.5 years చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను కంపెనీస్ కి. అవుట్పుట్ ఎప్పుడది 2014 to 2016. ఓకే, అప్పుడు బాలేదు కదా, చేసినా గానీ మనల్ని గుర్తించరు కదా, మన కష్టాన్ని 100% నన్ను ఎవరు గుర్తించలేదు. అసలు అవుట్పుట్ అనేది కంపెనీలో 90% ఇచ్చాను గురుగారు. వాళ్ళు తీసారు డేటా మొత్తము, కానీ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నాకు రావాల్సింది లిస్ట్ లో వేరే వాళ్ళకి ఇచ్చేసరికి కొద్దిగా అప్సెట్ అయ్యాను. అది రిజైన్ చేశారా? డిజైన్ కొద్దిగా గొడవ కూడా అయింది మేనేజర్ కాబట్టి మనము హట్ అయ్యాం, అర్థమైందా? హట్ అయ్యాం, అది డిప్రెషన్ లోకి వెళ్ళాను. తర్వాత ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కంపెనీస్ అలాగే ఉంటాయి, ఇంటి కోపప్ అండ్ వీక్ కోపప్ అని అన్నారు. సో కొత్త కోర్స్ తీసుకున్నాను. తీసుకునే టైంకి ఈ కరోనా వచ్చేసరికి ఇంకా మళ్ళీ నా హెల్త్ ఇంకా మళ్ళీ వెళ్తే క్లినికల్ ట్రయల్స్ కి వెళ్ళాలి కదా, సేమ్ జాబ్ కి వెళ్ళాలి కదా, అదే డ్రాప్ కి వెళ్దాం అనుకుంటున్నాను. లేదు అంటే ఇంకా ఇప్పుడు మార్క్స్ బుక్ రాగానే మీరు అప్లై చేసుకొని వెళ్ళిపోండి, మళ్ళీ అంత బ్యాక్ టు నార్మల్ ట్రాక్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీది ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత అది కాదా మీ దానిలో, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అది అవుతుంది కాబట్టి మంచి ఇదే కాబట్టి రీసెర్చ్ ఫీల్డ్ కాబట్టి.
సో మంచిదే. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కానీ ఇవన్నీ మంచిగా వీనస్ కానీ 10th house కి సెక్స్టైల్ ఇస్తున్నాయి. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట చార్ట్, చాలా పాజిటివ్ సైడ్ కి పోబోతుంది. ఇప్పుడే అవకాశం, ఇప్పుడు వచ్చిన లిఫ్ట్ ని మనము లిఫ్ట్ చేసుకోవచ్చు. సో రేపొద్దున ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ ని కంజైన్ చేసినాక కొంచెం చిన్న ఫ్రిక్షన్ కానీ, బట్ ప్రోగ్రెసివ్ మార్స్ సన్కి కూడా స్క్వేర్ అవుతాడు. ఓకే, ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళు వర్కౌట్ అవుతుంది ఇక్కడ, అర్థమైందా? సో 28 వరకు 3 years వరకు అయితే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత 10th house అపోజిషన్ మెర్క్యూరీ ఒకటి ఆపరేట్ అవుతున్నాయి, అక్కడ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సో ప్రస్తుతానికైతే మీకు ఒక ఛాన్స్ ఉందండి, అర్థమైందా? సో హెల్త్ ఇప్పుడు వరస్ట్ అని అనుకుంటే వరస్ట్ నుంచి బెటర్కి వెళ్ళాలి, ప్రోగ్రెస్కి వెళ్ళాలి, పాజిటివ్కి వెళ్ళాలి. సో తర్వాత ఇంకా ఆ తర్వాత వచ్చే సిచ్యువేషన్, ఆ తర్వాత వచ్చే ఆపర్చునిటీని బట్టి వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది కానీ ఇంకా డిక్లైన్ అనేది హెల్త్ ఫ్రిక్షన్ ఒరిజినల్ గానే ఫ్రిక్షన్ ఉంది కదా, ఎందుకంటే ఒరిజినల్ గా ఫ్రిక్షన్ ఉంది, మధ్య మధ్యలో బాగున్నప్పుడు ఇస్తూ ఉంటుంది ఆ కంజంక్షన్ ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఏంటంటే మనము ప్రివెంటివ్ గా ఉండడం, మెడికల్ గా ఏం చెప్తున్నారు అనేది చూడడం. ఇంకోటి ఏంటంటే మనం మెడికల్ గా ఏమైనా గుడ్ సర్వీస్ చేయగలిగితే, అంటే మీరు ఒక గైడెన్స్ లాగా చెప్తారా, సలహా చెప్తారా, సజెషన్ చెప్తారా, ఓ డైట్ ప్లాన్ చెప్తారా, అలా ఏదన్నా ఒక సర్వీస్ లాగా లైఫ్ లో అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదో ఒక కార్మిక్ డీడ్ వల్ల మనకి ఇస్తోంది కదా. సో మనం కూడా ప్రకృతికి చెట్టుకో పుట్టకో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయడం అంతే. నాకైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ లో సర్వీస్ చేయమని చెప్పారు గురుగారు. అదే ఏదో ఒకటి మీ శక్తి కొద్ది అండి, డబ్బులతో సంబంధం లేదు. చేయాలనుకున్నాడు ఇప్పుడు అన్నదానానికి ఒక మహానుభావుడు వెళ్ళి చీమలకి పంచదార పెట్టామన్నాడు, సరిపోతుంది అన్నదానం. మన శక్తి లేదు, ఇప్పుడు పంచదారతో బోల్డ్ అని చీమలు బాగుపడిపోతాయి. సో అట్లా మన శక్తి కొద్ది మనం సర్వీస్ చేస్తామా, చెప్తామా, మీకున్న ఐడియాలో మీరు మాక్సిమం ఏం బెటర్ చేయగలుగుతారో చేయండి అంతే. మెడికల్ సో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మధ్యలో, తర్వాత మధ్యలో ఇయర్ కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇక ఒరిజినల్ గా ఇష్యూ ఉన్నది, దాన్ని ఎవరు మార్చుతారు అనేది ఇక మెడికల్ సైన్సే చెప్పాలి. సో మన సైడ్ నుంచి మెడికల్ గా ప్రయత్నం చేస్తాము, గుడ్ కర్మ రిలేటెడ్ గా మనం చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే, ఇంకేం లేదు. 2028 తర్వాత ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బానే ఉంటుందా గురుగారు? ఇంకా 29 దగ్గర ఇష్యూ వచ్చింది కదా, అక్కడ ఇంకా మళ్ళీ డ్రైవింగ్, మళ్ళీ డిస్క్, అదే బ్యాక్ పెయిన్, ఇవి చూసుకోవాలన్నమాట. అర్థమైందా? మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ ను మార్స్ కంజంక్షన్ చేస్తున్నాడు. సో అక్కడ మార్స్ తో మళ్ళీ వీనస్ సెక్స్టైల్ వస్తుంది కాబట్టి ప్రోగ్రెసివ్ అది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది, కానీ ఫ్రిక్షన్ ఇస్తుంది. అర్థమైందా? ఏదైనా కానీ ఫ్రిక్షన్ ఇస్తుంది. మళ్ళీ కొన్ని బుక్తులు మళ్ళీ ట్విస్ట్ ఉన్నాయి కదా, బికాస్ ఆఫ్ ద 4 planets చతుర్గ్రహ కూటమి అక్కడ అసోసియేట్ అయ్యి ఏ బుక్ వచ్చినా కూడా గ్రాప్ చేసేస్తుంది అనమాట ఈజీగా. అర్థమైందా? నెగటివ్ కి పుల్ చేయడానికి బాగా గ్రాప్ చేస్తుంది. సో మనము అదే మెడికల్ సైన్స్ సర్వీస్ ఆపరేట్ చేస్తున్నాం అనుకో, సో అది గుడ్ కర్మ రిలేటెడ్ అట్లా పోతా ఉంటది కదా. సో చేసుకుంటా పోవడమే, ఎందుకంటే 10th house అపోజిషన్ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మీరు రైట్ డెసిషన్ పోవడానికి ఇప్పుడైతే బాగుంది కదా. సో ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కండి, పైకి ఎక్కండి అంతే. ఇంకా ఎలా అనిపించింది? క్లారిఫికేషన్ వచ్చిందా? క్లారిఫికేషన్ అయితే వచ్చింది గురుగారు. అంటే ఈ వీడియోస్ కూడా నేను చూస్తున్నాను, అర్థమవుతున్నాయా? నక్షత్ర బేస్ కూడా చూసాను, నాకు సిస్టమ్ అయితే అర్థమైంది గురుగారు. బట్ ఇంకా డీప్ గా వచ్చేసినట్టున్నాయి కదా, బానే వచ్చేసాయి. అంటే ఇప్పుడు నాకు మీరు స్టార్ట్ చేసిన భృగునంది నాడి నాకు కొద్దిగా కేపీ సిస్టమ్ కన్నా బాగా అనిపించింది, మీనాటు నాడిలో. ఎందుకంటే అది చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే మీరు చూసిన తర్వాత మీకు కేఎన్ రావు సార్ కూడా తెలుసు కదా సార్. కేఎన్ రావు సార్ వాళ్ళ యూట్యూబ్ ద్వారానే, తను కూడా అప్పుడు భారతీయ విద్యాభవన్ కాస్త కేఎన్ రావు విద్యాభవన్ అయిపోయింది. సో వాళ్ళ శిష్యులు కూడా విద్యాభవన్ అట్లనే మీలాగానే ఆర్బీఐ హాస్టల్ తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా పెట్టారు నంది మీద, భృగునంది నాడి మీద. సో మీ చూసిన వెంటనే అవి చూసాను అనమాట. సో ఇప్పుడు నాకు క్లారిటీగా ఎక్కడ అనిపించిందంటే, నక్షత్ర ప్లేస్ లో ఫ్రెండ్స్ వాళ్ళ నక్షత్ర లాక్ పే చేసినప్పుడు, వాళ్ళ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు, నాటల్ మిల్క్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు, మీరు అన్నారుగా గురుగారు అది ఒకటి గోల్డ్, సిల్వర్, కాపర్ అని. సో వాళ్ళు కూడా కొద్దిగా దాని మీద కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది నాకు బాగా అనిపించింది, అది కొద్దిగా చూశాను. సోర్సెస్ లో నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకుంటున్నప్పుడు ఆర్బీఐ లో నేర్చుకున్నప్పుడు ఏం డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? కన్ఫ్యూజింగ్ గా ఉందా, లేదంటే ఏం హెల్ప్ అవుతుంది మీకు? కేపీ సిస్టమ్ మొత్తం మీ దాంట్లోనే చూస్తాను గురుగారు. భృగు మీద మాత్రం వాళ్ళు చూస్తున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ట్రాన్సిట్ జరిగే మార్చ్ మీదకి వెళ్ళి
మార్చ్ లో జూపిటర్ ట్రాన్సిట్ అవుతున్నారు కదా మన వృషభం నుంచి మిథునంకి. అవును అవును సో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాడి మీదకి వెళ్ళి చెప్పారనమాట, మీ సొంత నక్షత్రము చంద్రుడు ఎక్కడ ఆక్యుపై చేశారు, ప్లస్ ఆ టైంకి మార్చ్ లో చంద్రుడు ఎక్కడ నుంచి ట్రాన్సిట్ అవుతున్నాడు, సో ఆ హౌస్ ని బట్టి మీకు జూపిటర్ గోల్డా లేకపోతే కాపరా సిల్వరా అనేది దాన్ని బట్టి చెప్పారనమాట. సో మీది అక్కడ కొద్దిగా మంచిగా అనిపించింది గురు క్లారిటీ. సో నాకు రిక్వెస్ట్ ఏంటంటే గురు ఇంకొద్దిగా డీప్ గా చేయండి, అంటే ఇది బ్రివ్ మీద చేస్తే అప్పుడు భృగు నంది నాడి మేము చేయలేదు, మేము మీనట్టు నాడి ఒకటే చేసాం. మీనట్టు దాన్ని సో అది కొద్దిగా ఇంకా డీప్ చేస్తే నాకు కొద్దిగా ఇంకా క్లారిటీ డీప్ గా అంటే ఇప్పుడు మనము లెంతీగా 2-3 గంటల వీడియోలు పెడితే ఎవరికి అంత టైం స్పెండ్ చేసి అంత ఫోకస్డ్ గా ఉండేటట్లేదని షార్ట్ గా చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనం చెప్తూ ఉంటేనే ఇప్పుడు మీ చార్ట్ ఉన్నది చూడడానికి ఏం కనబడదు కదా, మొత్తం లోపలికి వెళ్ళేసి టైం ఫ్లో కనెక్ట్ అయితేనే కనబడుతుంది అనమాట. జస్ట్ ఓన్లీ ఆ రవిసేన్లో ఇచ్చేస్తారా అన్నట్టు ఉంటుంది అనమాట చూడడానికి, కానీ అది కూడా ఇస్తుంది కదా, పని చేస్తుంది కదా. ఫ్లోని బట్టి అది వెళ్తా ఉంటే ఎక్కడ వర్క్ అవుతుందో డిసైడ్ చేయాలి. అయితే గురుగారు ఇప్పుడు నేను ఎక్కడైతే కొన్ని చార్ట్లు ఉన్నది బ్యాట్ ఆఫ్ బర్త్ పంపించినప్పుడు పలానా దోషం ఉందని చెప్పి చాలా మంది రిజెక్ట్ చేశారు. సో అది ఇప్పుడు నాకు కొంతమంది ఈ కేపీ సిస్టమ్ లో చాలా మంది పలానా డేట్స్ చెప్పారు, బట్ అన్ని డేట్స్ ఈవెంట్లు ఫెయిల్ అయినాయి. సో నేను ఈ బ్రిగు సిస్టమ్ మీద నాడి మీద తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ అంటే వృషభ లగ్నం 6th house లో నా 4 planets ఉన్నాయి, అది శని చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి సన్యాసి యోగం అని చెప్తున్నారు గురుగారు. ఒక్క శని చంద్రులు కలిస్తేనే సన్యాసి యోగం వచ్చేస్తుందా? అదే వాళ్ళు కొంతమంది అన్నారు. సో కొంతమంది అయితే జూపిటర్ ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళిపోవాలి, సన్యాసంలోకి వెళ్ళిపోవాలి అంతేనా? మన అందరికీ శని చంద్రులు ఇప్పుడు నెల రోజుల్లో ఒక రోజు శనితో చంద్రుడు కలుస్తాడు. సో ప్రతి నెలకి ఒక సన్యాసి యోగం చాలా మంది పుడతారా? అదే అట్లా డిసైడ్ చేయకూడదు, అది ఒక యోగం అంతే. అది ఏంటంటే మనకి ఏ విషయం త్వరగా అవ్వట్లేదు కాబట్టి ఒక డిప్రెస్డ్ మూడ్ లో ఉంటారు, అది ఒక సన్యాసి యోగం అని చెప్తారు అంతే. అది యోగానికి 100 రకాల యోగాలు పేర్లు పెట్టుకుంటారు, దానివల్ల మనం సన్యాసే అవుతామని కాదనమాట దాని అర్థం. యోగం ఉందా గురుగారు? అది తప్పు, అదే చెప్తున్నాను. ఆ యోగం పేరు అది, ఆ యోగం పేరుతో ఇప్పుడు నీకు మహారాజు యోగం అంటే ఇప్పుడు మనం ఎక్కడ తీసుకొచ్చుకోవాలి కింగ్డమ్ ని? లేదు మ్యారేజ్ యోగం అది ఉందా లేకపోతే? మ్యారేజ్ లో ఇక్కడ దోషమేమీ లేదు, బానే ఉంది, అర్థమైందా? టైం ఫ్లోయే కుదరక కాలేదు. కానీ ఇప్పుడు 2025 కి ఇప్పుడు 43-44 ఏజ్ వస్తుంది. ఇప్పుడు మనము ఎప్పుడైతే టైంలో ఓకే అవైలబుల్ ఉన్నామో, కానీ ఈ టైంకి వాళ్ళు కూడా అవైలబుల్ ఉండాలి కదా, అర్థమైందా? ఇప్పుడు మనకి 90 years వచ్చిన తర్వాత నాకు వివాహ యోగం వస్తుంది, వచ్చిన తర్వాత అక్కడ అవైలబుల్ లేకపోతే ఎట్లా? కాబట్టి ఆ టైంకి అవైలబుల్ ఉన్నారా లేదా, అప్పుడు ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి, అప్పుడు ఉన్న దాన్ని బట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ టైం ట్రాక్ మధ్యలో మెర్క్యూరీ దశ ఎక్స్పెక్టెడ్ గా మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయ్యి కూడా ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే మెర్క్యూరీ స్టార్ లాడు దుస్థానాధిపతులతో కనెక్ట్ అయ్యాడు. ఒక్క ఎగ్జాల్టెడ్ సాటర్న్ దాన్ని ఎంతవరకు డామినేట్ చేస్తాడు? బికాస్ ఆఫ్ ద దుస్థాన కనెక్షన్స్ అనమాట, అర్థమైందా? మీరు జీవా శరీరాల్లోకి వెళ్తే అవి కూడా ట్విస్ట్లు కనిపిస్తాయి. మెర్క్యూరీ మార్స్ లాస్ట్ ఇట్ గుణాస్ అనమాట, దీనివల్లనే ఇది వివాహం అవడానికి కొంచెం ఛాలెంజింగ్ ఇస్తా ఉన్నది. అక్కడ ఒక వచ్చిన ఆపర్చునిటీ మీకు ఓకే అనుకుంటే స్టెప్ తీసుకోండి, ఓకే కాదనుకుంటే లైట్ తీసుకోండి, అంతే. అర్థమైందా? ఎందుకంటే టైం సీక్వెన్స్ అనేది అగ్రెసివ్ గా ఒక ఫ్లోలో వెళ్ళలేదనుకో అప్పుడు ఛాలెంజింగ్ గా కాదా అది. సో ఫస్ట్ మీ అన్నిటికన్నా మెటీరియలిస్టిక్ అన్నిటికన్నా ముందు నేను ఏం చెప్తున్నానంటే మీ దానిలో సర్వీస్ చెప్తున్నా, యూ గో ఫర్ గుడ్ కర్మ అంతే. ఇంకెక్కువ ఆలోచించకుండా ఫస్ట్ దాని మీద చేయండి. ఈ ఇయర్ మీకు ప్రోగ్రెస్ ఉంది లక్కీగా, అర్థమైందా? 25 అక్టోబర్ నుంచి స్టెప్ తీసుకుంటది. మార్క్స్ బుక్ వచ్చాక ప్రోగ్రెషన్స్ అన్ని కూడా మెల్లగా ముందుకు వెళ్తున్నాయి, అవకాశం ఉంది, ఏదో సంథింగ్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది. కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఆ ఇంప్రూవ్ అయిన హెల్త్ తో మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి, అంతే. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో కదా గురుగారు వచ్చేది? మార్చ్ దశ నాకు అక్టోబర్ చూపిస్తోంది, 2025 అక్టోబర్ నుంచి. ఓకే ఓకే. ఎందుకంటే నేను మీ దాంట్లో చూడలేదు ఈ దశ, అంతర్దశలు వేరే యాప్ లో చూసాను. అయితే అక్కడ మార్చ్ కి అయిపోతుందని చూపిస్తుంది. మార్చ్ కి అయిపోతుందా? ఆహా, మన చంద్రుడి దశ అయిపోతుంది. చంద్రుడు అయిపోతున్నాడు 25 అక్టోబర్కి అయిపోతున్నాడు. మార్చ్ స్టార్ట్ అవుతున్నాడు. నాకు మూన్ 20.25 degrees. మీకు ఎంత వచ్చింది?
నేను డిగ్రీస్ అయితే మీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే ఓకే సరే, అదంతా వదిలేసేయండి. అర్థమైంది, టైం ఫాలో అవ్వండి సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుందని అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అందుకుంది కదా, బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ 9-8 months. ఇక మీరు మామూలుగా మీ సెల్ఫ్ స్టెప్స్ చేస్తూ వెళ్ళండి, ఎందుకంటే దాటింది కదా, ఆస్పెక్ట్ క్రాస్ చేసింది కదా. ఓకే గురుగారు, మాక్సిమం అయితే మీ అయితే చూస్తూనే ఉన్నాను. ఇంకా మీరు ఇవన్నీ చేస్తుంటే ఇంకా వీడియోస్ ఇంకా చేయట్లేదేమో గురుగారు. ఇంకా ఇంకేం వీడియోస్ కావాలి? ఇది నాడి మీదనే చెయ్యండి గురుగారు. ఇప్పుడు ఈ చార్ట్ చెప్పేటప్పుడు ఈ ఫ్లోలో కొత్త పాయింట్స్ వస్తాయి కదా, అట్లా పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ పాయింట్ నేర్చుకుంటున్నారు, మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రాక్టీస్ ఏం లేదు గురుగారు, ఇలాగే. సో ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇన్ని మల్టిపుల్ చార్ట్స్ వస్తున్నప్పుడు ఒక్కొక్క చార్ట్ లో ఒక్కొక్క కొత్త పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ ని అప్లై చేస్తాం కదా అక్కడే ఆటోమేటిక్ గా. అంటే నాకేమన్నారంటే గురు, అష్టమంలో కేతు ఉన్నాడు, బుద్ధ దశ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆస్ట్రాలజీ కూడా ఇంట్రెస్ట్ ఉంది నీకు, సో అష్టమం స్ట్రాంగ్ ఉండాలని చెప్తూ ఉంటారు. సో అది మరి నేను ప్రెడిక్ట్ చేయగలుగుతాను. నేర్చుకోండి. సో 3-8-12 కదా, సేమ్ సర్జికల్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫేవరబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మార్స్ వస్తాడు, మార్స్ 12th లార్డ్. సో ఫస్ట్ లగ్న లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు 3-8-12 అనమాట. లగ్న లార్డ్ మార్స్ స్టార్ లో ఉన్నాడు, మార్స్ 7th లో ఉన్నాడు, 8th లేదు. ఓకేనా? సో మెర్క్యూరీ దశ జరుగుతుంది, మెర్క్యూరీ కనెక్ట్ అయ్యాడు 3-8-12 కి. మెర్క్యూరీ అయితే కనెక్ట్ అయ్యాడు అనమాట, మెర్క్యూరీ కనెక్ట్ అయ్యాడు. కొంత కాంబినేషన్ ఉంది, శని గురు కేతువులు. సో శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద కేతు ఉంది, కాంబినేషన్ అయితే ఉంది కానీ బట్ నాకు పూర్తి స్థాయిలో కనబడట్లేదు, ఎందుకంటే శని బుధులు భిన్న పాదంతో కనెక్ట్ అయ్యారు అంతే. ట్రై చేయొచ్చు, ఫస్ట్ హెల్త్ రికవరీ చేయండి. ఓకే, అది ట్రై చేయండి, బట్ దట్ వాజ్ ఆప్షనల్ చాయిస్. నేను అటన్నిటికన్నా కూడా మెడికల్ గా ముందు చెప్తున్నాను. సర్వీస్ చేయమంటున్నాను. ఓకే, సరేనండి, నమస్తే.